బ్రేకింగ్ న్యూస్. విజయశాంతి రెడ్డి తన బిడ్డలతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు బిడ్డలతో ఎదుగొచ్చిన ఇద్దరు బిడ్డలు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు బిడ్డలు, ముత్యాలాంటి బిడ్డలు, అమ్మాయి అబ్బాయి, మంచి కుటుంబం, మంచి భర్త దుబాయ్లో ఉండి కుటుంబం కోసం సంపాదించడానికి దుబాయ్ వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. ఆమె సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంది. ఇద్దరు బిడ్డలు హాస్టల్లో ఉంటున్నారు. ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇద్దరు మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థానానికి రావాలి అని ఆరాటపడుతూ ఉన్న వాళ్ళ కుటుంబంలో ఎందుకు తల్లి మదిలో అలాంటి ఆలోచన పుట్టింది? బిడ్డలతో కలిసి ఎందుకు అనుకుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మంది ఆలోచిస్తున్న ప్రశ్న ఇది. ఎందుకు? అదిగో చివరి ఫోటో అది. ఆమె ఆత్మహత్యకు చేసుకోవడానికి ముందు, బలవన్మరణానికి పాల్పడటానికి ముందు చల్లపల్లి స్టేషన్లో ఇద్దరు బిడ్డలతోనూ కలిసి వెళుతున్న ఫోటో అది. ఎడమ వైపున కుమార్తె, కుడివైపున కుమారుడు. ఇద్దరు ఆ సమయంలో ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, ఏం చెప్పి హాస్టల్ నుంచి ఆ ఇద్దరు బిడ్డలను తీసుకొచ్చిందో, ఏం చెప్పి ఆ ఇద్దరు బిడ్డలను వేగంగా వచ్చే రైలుకి ఎదురుగా నిలిపిందో, ఇప్పుడు అందరికీ ఇదే సస్పెన్స్. చాలామంది బాధతో మాట్లాడుకుంటున్న వార్త. ఎందుకు ఆ తల్లి ఇంత అఘాయిత్యానికి పాల్పడింది, ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడింది? భర్తతో విభేదాలు లేవు, ఆర్థిక సమస్యలు లేవు, అయినప్పటికీ ఆ తల్లి మదిలో ఉన్న బాధ ఏంటి? ఆ తల్లి గుండెల్లో కన్న బిడ్డలను చంపుకుని తను చనిపోయే ఆవేదనకు గురి చేసే బాధ ఏంటి? ఎవరికి అందుబాటం లేదు. ఆమె రాసిన లెటర్లో కూడా బిడ్డలను తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఒంటరిగా వెళ్ళాలని అనుకోవడం లేదు, వాళ్ళ చావుకి ఎవరు కారణం కాదు అని రాసింది. ఎవరి పేర్లు రాయలేదు. మరి ఎందుకు రాయలేదు? ఏంటి ఈ మరణాల వెనుకున్న సస్పెన్స్ ఏంటి? భర్తకు కూడా తెలియడం లేదు. మరి భర్తతో ఎప్పుడైనా కొట్లాడిందా అంటే అది కాదు. దుబాయ్లో ఉన్న భర్తకి ఆ బావమర్ది ఫోన్ చేశాడు, చిరంజీవి రెడ్డి ఫోన్ చేశాడు, తను చనిపోయిందని, విజయశాంతి రెడ్డి చనిపోయింది, నువ్వు అర్జెంటుగా రావాలి అని. ఆ తర్వాత కొద్దిసేపటికే పిల్లలతో కలిసి చనిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా దుబాయ్లో ఉంటున్న ఆ తండ్రి గుండె పగిలిపోయింది. ఆవేదనతో ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్లో ఉన్నాడు. భర్తకి అంతుపట్టడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి అంతుపట్టడం లేదు. జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. విజయశాంతి రెడ్డి ఎందుకు చనిపోయింది, విజయశాంతి రెడ్డి ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగట్టింది? అంత ఎదుగొచ్చిన బిడ్డలతో మనం చాలా సందర్భాల్లో ఇంతకు ముందు చూసాం. ఆత్మహత్యలు ఎప్పుడు బాధ కలిగించేవే, మరణం బాధ కలిగించేదే. చిన్న బిడ్డలను చంపుకొని తాము కూడా బలవన్మరణానికి పాల్పడిన ఎంతోమంది తల్లులను తండ్రులను చూసాం. ఆర్థిక కారణాలతో కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటనను మనం చూసాం. కానీ ఇక్కడ ఎదుగొచ్చిన బిడ్డలిద్దరు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు బిడ్డలను కూడా తల్లి చంపాలి అని ఎందుకు అనుకుంది? చూడండి, ముచ్చటగా అలంకరించుకున్న తన కూతుర్ని చూడండి ఒకసారి. ఇలా అలంకరించుకున్న తన కూతురు ఆ సమయంలో తన కళ్ళ ముందు ఎందుకు కనిపించలేదు? తను ఎందుకు దూరం అయిపోవాలని అనుకుంది? తన బిడ్డలను కూడా ఎందుకు చంపాలని అనుకుంది? ఇప్పుడు ఈ విజయశాంతి రెడ్డి ఫోన్, ల్యాప్టాప్ని విశదీకరిస్తే, డేటా బయటకు వస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి ఆ ల్యాప్టాప్ని, ఆమె వాడే సెల్ ఫోన్ని పంపించారు. చూడండి, అదిగో ఆ ఇద్దరు బిడ్డలు, అక్కా తమ్ముళ్ళు ఎంతో ఆప్యాయంగా అనుబంధంగా ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చూడండి. వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఆ ఫోటోలు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో మీరు చూడొచ్చు. ఆమె ఇదిగో అక్కా తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. చాలా ఆనందంగా ఉన్న కుటుంబం. అలాంటి కుటుంబంలో తల్లే ఎందుకు బిడ్డల్ని చంపేయాలని అనుకుంది? తల్లే ఎందుకు బిడ్డలతో చనిపోవాలని అనుకుంది? భర్తతో విభేదాలు లేవు, ఆర్థిక సమస్యలు లేవు. మరి బయటకు చెప్పని ఏమన్నా వేధింపులు ఏమన్నా ఉన్నాయి? ఎవరి వేధింపులైనా ఉన్నాయా అంటే అప్పుల వాళ్ళు, అలాంటి వాళ్ళు లేరు. మరి ఏంటి, ఏం జరిగింది? మొబైల్ ఫోన్లో డేటా, ల్యాప్టాప్లో డేటా బయటకు వస్తే కొంత చిక్కుముడి వీడే అవకాశం ఉంటుంది. ఆమె కేవలం నా చావుకి ఎవరూ కారణం కాదు, ఒకవేళ బతుకు మీద విరక్తి చెందితే బిడ్డలను కూడా ఎందుకు చంపేయాలనుకుంది? తను లేకపోతే బిడ్డలిద్దరూ బతకలేరు అని అనుకోవటానికి ఆ ఇద్దరు బిడ్డలు చిన్న బిడ్డలు కాదు, పాలు తాగే వయసున్న బిడ్డలు కాదు, ఎదుగొచ్చిన బిడ్డలు, ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలను ఆ తల్లి ఎందుకు చంపేసి తను చనిపోవాలనుకుంది? తను లేకపోతే తన బిడ్డలు బతకలేరు అని ఆ తల్లి ఎందుకు అనుకుంది? ఇంతటి దారుణమైన కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది? ఎవరికి అంతుపట్టడం లేదు. మనస్తత్వ శాస్త్రవేత్తలను అడుగుతూ ఉన్నాం, ఎందుకు తల్లి ఇంత దారుణంగా ఆలోచించింది అని. పోలీసులను అడుగుతూ ఉన్నాం. చాలామంది బిగ్ టీవీకి కాల్ చేస్తున్నారు, ఏమండి ఏమన్నా తెలిసిందా, విజయశాంతి రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? మేము కూడా ఆలోచించి బుర్రలు పాడైపోతూ ఉన్నాయి.
ఇది ఎవరో ఎక్కడో విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకుందంట కదా అని వదిలేస్తూ ఆలోచించకుండా వదిలేసే విషయంలో అనిపించటం లేదు. బిడ్డలతో కలిసి ముచ్చటగా ఉన్న బిడ్డలతో కలిసి ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? పోనీ భర్త వేధింపులు ఏమన్నా ఉన్నాయా, అత్తింటి వారి వేధింపులు ఏమన్నా ఉన్నాయా అనుకుంటే అలాంటివి ఏమీ లేవు. మంచి భర్త ఆ కుటుంబం కోసమే దుబాయ్ వెళ్ళి అక్కడ కుటుంబానికి దూరంగా ఉండి సంపాదిస్తూ ఉన్నాడు. కొన్ని ఆర్థిక సమస్యలు లేవు, ఈమె కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తుంది, మరి ఎందుకు చనిపోయింది అంటారు అంటూ బిగ్ టీవీకి కాల్స్ వస్తూ ఉన్నాయి. మేము కూడా దానిపైనే విచారణ చేస్తున్నామండి అంటూ ఉంటే కాలర్స్ ఏమంటున్నారంటే, కాల్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు ఏదైనా తెలుసుంటుందండి, మాకు కొంచెం చెప్పండి అని అంటూ ఉన్నారు. అంటే ఆ కుటుంబం గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో చూడండి. ఈ ఒక్క మరణం ఎంత సస్పెన్షన్ క్రియేట్ చేసిందో ఒక్కసారి చూడండి. మరి ఎందుకు ఆ తల్లి ఇంత దారుణాన్ని కొడిగట్టింది? ఆ బిడ్డలను చంపుకుని తను కూడా ఎందుకు చనిపోయింది? ఇప్పుడు పోలీసులు ఎఫ్ఎస్ఎల్కి పంపించిన ల్యాప్టాప్లో ఏముంది, ఆ మొబైల్ ఫోన్లో ఏముంది, డేటా ఏదైనా ఉందా, లేదు డేటా ఎరైజ్ అయిపోయిందా? ఒకవేళ ఎరైజ్ అయిపోయినా కొన్ని సాఫ్ట్వేర్లను ఉపయోగించి అందులో డిలీట్ చేసిన డేటా ఏదైనా ఉన్నా దాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చిక్కుముళ్ళు వీడే అవకాశం కనిపిస్తుంది. ఎదురుగా వచ్చే ట్రైన్కి, వేగంగా వచ్చే ట్రైన్కి వెళ్ళి అలా నిలబడటం అంటే నిజంగా అది మాటల్లో చెప్పలేము. దాన్ని చాలా దారుణమైనటువంటి నిర్ణయం అది. శరీరం ఛిద్రమైపోతుంది. ఈ పక్కన బిడ్డ, ఈ పక్కన కొడుకు, ఇద్దరినీ పెట్టుకుని ఆ తల్లి అలా నిలబడటం అంటే ఎదురుగా ట్రైన్ వస్తూ ఉంది. పైగా ఆ ఏజ్ పిల్లలకి ఎలా ఉంటుంది, లైఫ్ అంటే ఎలా ఉంటుంది, లైఫ్లో ఈ స్థానానికి వెళ్ళాలి, స్నేహితులతో ఆడుకోవాలి, అమ్మతో ఇలా మాట్లాడుకోవాలి, అమ్మ చేత ఈ వంటలు వండించుకోవాలి, నాన్నతో అలా మాట్లాడాలి, నాన్నను ఇది కొనుక్కుంటాను అని డబ్బులు అడగాలి, స్నేహితులతో కలిసి ఇలా పార్టీ చేసుకోవాలి, ఇలా చదువుకోవాలి, స్నేహితుల కంటే ఇలా ఇన్ని మార్క్స్ రావాలి, లైఫ్లో నేను ఇలా సెటిల్ కావాలి అని ఆలోచించేటటువంటి ఏజ్ వాళ్ళది. అలాంటి వయసు ఉన్నవాళ్ళు తల్లి చనిపోదాం రండి అని రైలు పట్టాల మీదకు తీసుకుని వెళ్ళి పక్కన నిలబెట్టుకుంటే ముందు వేగంగా రైలు వస్తూ ఉంటే కనీసం ఎందుకమ్మా అని వాళ్ళు ఎందుకు అడగలేకపోయారు? భర్త చెప్తూ ఉన్నాడు, తల్లి మాట వేదవాక్క ఆ బిడ్డలకు అని. మరి చనిపోవటానికి తల్లి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ బిడ్డలు అమ్మా ఇది తప్పు అని ఎందుకు వారించలేదు? అమ్మా బతుకుదామమ్మా అని ఆ బిడ్డలు ఆ తల్లిని పట్టుకుని నువ్వు నిర్ణయం తీసుకోవద్దమ్మా, మేమున్నామమ్మా, మంచి ఉద్యోగం చేస్తాం, మనకు మంచి లైఫ్ ఉంటుందమ్మా, మన అందమైన కుటుంబం అమ్మ అని ఆ బిడ్డలు ఆ తల్లికి ఆ క్షణంలో ఎందుకు చెప్పలేకపోయారు? తల్లి తీసుకున్న చనిపోవాలి అనే నిర్ణయానికి ఆ ఇద్దరు బిడ్డలు ఎందుకు సై అని అన్నారు? ఎందుకు ఓకే చెప్పారు? రైలు ఎదురుగా వస్తూ ఉంటే ఆ రైలుకు తల్లి బిడ్డలు కలిసి నిలబడి మరికొద్ది సెకండ్లో తమ శరీరాలు ఛిద్రమైపోతాయి, తాము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాము అని ఆ వాస్తవాన్ని, భయంకరమైన వాస్తవాన్ని చూస్తూనే ఎదురుగా వచ్చే రైలుకి ఎందుకు అడ్డంగా నిలబడ్డారు? ఆ సమయంలో బిడ్డలు కూడా ఎందుకు అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు? తల్లి నిర్ణయాన్ని ఎందుకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు? తల్లి మాట ఎంత వేదవాక్ అయినప్పటికీ కూడా చనిపోవాలి అని తీసుకునే నిర్ణయాన్ని ఆ ఏజ్ పిల్లలు వ్యతిరేకిస్తారు. కానీ అలాంటిది ఆ బిడ్డలు కూడా ఎందుకు నిర్ణయాన్ని తీసుకున్నారు? తల్లి చనిపోదామని చెప్తే ఎందుకు చనిపోవాలమ్మా మనం అని ఆ బిడ్డలు ఎందుకు అడగలేకపోయారు? ఇవన్నీ కూడా డౌట్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ మరి ఎఫ్ఎస్ఎల్ అధికారుల దగ్గర ల్యాబ్లో ఉన్న ఆ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా సమాధానం చెబుతుందా, లేదా ఈ మరణాలు ఎప్పటికీ ఇలా శాశ్వత రహస్యంగానే ఉండిపోతాయా? ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఘటన జరిగిన తర్వాత రైల్వే డిఎస్పీ బిగ్ టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, విజయశాంతి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు చూద్దాం. మీకు తెలుసా, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ కారులోనే వెళ్ళారు. కారుని అక్కడ ఆపి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఆ కారును కూడా కుటుంబ సభ్యులకి ఇచ్చేశారు. పోలీసులకే అంతు పట్టడం లేదు, పోలీసులే తలలు పట్టుకుంటూ ఉన్నారు ఈ రహస్యాన్ని ఛేదించాలి అని. తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకుంటూ ఉన్నారు, ఏంటి వీటి వెనుకున్న రహస్యం ఏంటి, ఏం జరిగింది అని. సో ఒకసారి డిఎస్పీ ఏం మాట్లాడారో చూద్దాం. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. గత నెల 30వ తేదీన తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నటువంటి విజయశాంతి రెడ్డి కేసు దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఈ దర్యాప్తుకు సంబంధించి రైల్వే డివిజన్ డిఎస్పీ జావేద్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఒక పక్క, మరోపక్క సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఇదంతా తీసుకోలేక విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. సోషల్ మీడియాలో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరు చెప్తున్నారు మాకు అయితే తెలియదు. ఈ విషయంలో కూడా మేము విజయరెడ్డి మదర్తో మాట్లాడినాం, వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడినాం, అలాంటి ఏం లేదు అంటున్నారు. సార్, ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్? వస్తుందండి, అది సైబర్ క్రైమ్లో అది టైం పడుతుంది. అది మొత్తం అనాలిసిస్ చేయాలంటే కాల్ డీటెయిల్స్ తీయాలి, దానికి అనాలిసిస్ చేయాలి,
మళ్ళీ ఈమెయిల్స్ తీయాలంటే కొంచెం టైం పడుతుంది, అది చేస్తున్నాము. సార్ అంటే అంత చదువుకున్న వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా పనిచేస్తూ ఉంది. తన కింద ఒక 12 మందిని అంటే లీడ్ చేస్తూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంతటి ఘాతుకానికి పాల్పడడం, అది కూడా తన పిల్లల్ని తీసుకెళ్లడం వెనుక బలమైనటువంటి కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారా? ఏ కారణం లేకుంటే అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ అయితే తీసుకోరు, కానీ కారణాలు ఏమున్నాయి అనేది మనకు ఎలాంటి వస్తలేవు. అది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, లేకుంటే ఇన్లాస్ గురించి, లేకుంటే వాళ్ళ గ్రూప్ మెంబర్స్ గురించి లోకల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎలాంటి స్పెసిఫిక్ రీజన్ దీనివల్ల ఈమె ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది అని ఇంతవరకు అయితే ఎస్టాబ్లిష్ కాలేదండి. మేము వర్కౌట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు 31వ తారీఖు తన భర్త పుట్టినరోజు ఉంది, కానీ ఆ పుట్టినరోజుకు ముందే ఈవిడ తన పిల్లలతో కలిసి రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. ఒక పక్క భర్త కూడా మాకు ఎలాంటి గొడవలు లేవంటా ఉన్నారు, అత్తమామలతోని బాగానే ఉందని చెప్తా ఉన్నారు. విజయశాంతి రెడ్డి తల్లి కూడా తనంతటి పిరికిది కాదు, అసలు ఎట్లా ధైర్యం వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్. అయితే వాళ్ళ భర్త దుబాయ్లో, షార్జాలో పని చేస్తాడు. 28th జనవరిలో వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఉంది. ఆ రోజు వీళ్ళు మాట్లాడుకున్నారు, విష్ చేసుకున్నారు. దానికంటే ఒక రోజు ముందు అమ్మాయి కూడా మాట్లాడింది. ఆ రోజు కూడా అది ఎర్లీ మార్నింగ్ కదా, 31st, అది ఎర్లీ మార్నింగ్. అది ఆయన దాని గురించి వెయిట్ చేస్తున్నాడంట. ఇంతవరకు ఎందుకు ఫోన్ రాలేదు అని వెయిట్ చేస్తున్నాడు భర్త అక్కడ, ఆ ఫోన్ గురించి అని. రాత్రి ఈ ఇన్సిడెంట్ అయిపోయింది. అంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత దర్యాప్తు కొలుక్కి వచ్చింది అనుకోవచ్చు? ఇంకా కాదు, ఇంకా డీప్గా ప్రూవ్ చేయాల్సిన ఉంది. ఎందుకంటే మనకు ఎలాంటి ఎవిడెన్స్ వస్తలేదు కదా, ఎంక్వైరీ చేస్తే కూడా ఎలాంటి క్లూజ్ వస్తలేదు, ఇన్ఫర్మేషన్ వస్తలేదు, అంటే దేనివల్ల ఈమె చేసింది అని ఇంకా డీప్గా ప్రూవ్ చేయాల్సిన ఉంటుంది. వాళ్ళ సిడిఆర్ అనాలిసిస్ చేసి ఎవరితోని ఎక్కువ మాట్లాడారు, ఎవరితోని అంటే ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళు ఎవరు ఉన్నారు, అందరితో విచారించాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఎలాంటి ఆమెకి థ్రెటనింగ్ ఉందా, బ్లాక్మెయిలింగ్ ఎవరైనా చేస్తున్నారా, మానసికంగా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా, లేకుంటే ఫైనాన్షియల్గా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఎందుకు ఆమె అంత ఎక్స్ట్రీమిస్ట్ స్టెప్ తీసుకుంది అని డీప్గా టైం పడుతుంది. డీప్గా దీనికి ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఉంటుంది. సో ఇటు విజయశాంతి రెడ్డి చనిపోవడమే కాకుండా తన 2 పిల్లల్ని కూడా బలవన్మరణానికి అయితే ఒప్పించి ట్రైన్ కింద 3 కూడా ఒక పిడికిళ్ళు పట్టుకొని, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ట్రైన్కి ఎదురెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఇటు డిఎస్పీ జావీద్ కూడా చెప్తా ఉన్నారు, ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము. సో ఆవిడకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయటపెట్టి కేసుని క్లోజ్ చేస్తామంటూ కూడా డిఎస్పీ అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు వంశీతో విజయ్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుండి. అది రైల్వే డిఎస్పీ చెప్పిన వివరాలు. వాళ్ళకు కూడా అంతుపట్టడం లేదు. అందరినీ విచారిస్తున్నాం, వాళ్ళతో సన్నిహితంగా ఉన్నవారిని మాట్లాడతాం, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడతామని చెప్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్కి మొబైల్ని, ల్యాప్టాప్ని పంపించారు. సో ఆ డేటా రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ డేటా వస్తే ఆ విచారణకు కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది, విచారణ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం వాళ్ళ మరణానికి కారణం ఏంటి అని. వాళ్ళ బలవన్మరణానికే పాల్పడ్డారు. మరి బలవన్మరణానికి పాల్పడేటప్పుడు మా చావుకి ఎవరు కారణం కాదు అని లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా ఏదైనా ఒత్తిడిలో ఉండే రాశారా? జీవితం మీద అంత విరక్తి కలగడానికి ఒక అందమైన కుటుంబానికి త్వరలో ఆ భర్త కూడా చెప్తూ ఉన్నాడు, త్వరలో నేను అందరినీ కుటుంబాన్ని దుబాయ్ తీసుకువెళ్దామని అనుకుంటూ ఉన్నాను అని. బహుశా పిల్లలు ఏమనుకుంటూ ఉంటారు, వాళ్ళ నాన్న బహుశా ఇలా చెప్పుంటాడు, అమ్మ మిమ్మల్ని నేను త్వరలో దుబాయ్ తీసుకువెళ్తాను అని ఆ బిడ్డలతో చెప్పుంటాడు కదా. ఆ ఏజ్ బిడ్డలు త్వరలో మేము దుబాయ్కి వెళ్ళబోతున్నాం, దుబాయ్లో మేము ఇవి చూస్తాం అవి చూస్తామని వాళ్ళ స్నేహితులతో కలిసి పంచుకుంటూ ఉంటుంటారు కదా. వాళ్ళు దుబాయ్ వెళ్ళే ఆ ఆనంద క్షణాల కోసం ఎదురు చూస్తుంటుంటారు కదా. అలాంటి ఏజ్ కదా వాళ్ళది. మరి అలాంటి వాళ్ళు తల్లి చెయ్యి అటో చెయ్యి ఇటో చెయ్యి పట్టుకుని రైలు పట్టాలపైకి మృత్యు ఒడిలోకి ఎందుకు వెళ్ళాలి? త్వరలో విమానం ఎక్కి దుబాయ్ వెళ్దాం, దుబాయ్లో అన్నీ చూస్తాం, నాన్న దగ్గరికి వెళ్తామని అనుకునేటటువంటి ఆ బిడ్డలు తల్లి రండి చనిపోదాము అని చెబితే తల్లి చేతులు పట్టుకుని రైలు పట్టాలపైకి ఎలా వెళ్ళారు? ఎదురొచ్చి ఆ రైలుకి కనీసం భయం లేకుండా సౌండ్ దగ్గరయ్యే కొద్దీ వాళ్ళు కళ్ళు మూసుకొని ఎలా ఉండగలిగారు అక్కడ? రైలుని చూస్తే ఎలా ఉండగలిగారు అక్కడ? ఇవే అందరినీ తొలుస్తున్నటువంటి ప్రశ్నలు. ఆమె చాలా దారుణమైన నిర్ణయాన్ని తీసుకుంది. అందమైన కుటుంబాన్ని చేజేతులా ఎందుకు ఛిద్రం చేసుకుంది? నిజానికి బిడ్డల కోసం ఏ తల్లైనా బతుకుతుంది.
కొంతమంది తల్లుల మాటలు వింటాం, జీవితం మీద విరక్తి కలిగేసింది, చనిపోవాలనుకుంటున్నాను కానీ బిడ్డల కోసం బతుకుతున్నాను, నా బిడ్డ కోసం బతుకుతున్నాను అని చెప్పే చాలామంది తల్లులే మనకు కనపడతారు. జీవితం మీద విరక్తి కలిగేసిన తల్లులు అనారోగ్యం రీత్యా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, లేదు కుటుంబ కలహాల వల్ల కావచ్చు, జీవితం మీద విరక్తి కలిగితే కేవలం బిడ్డల కోసం బతికే తల్లులు తండ్రులను మనం చూస్తూ ఉంటుంటాం. ఈవెన్ అనారోగ్యంతో ఏదైనా పెద్ద రోగం వేధిస్తూ ఉన్నప్పటికీ, వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా బిడ్డల కోసం బతుకుతున్న తల్లులు ఉంటారు. కానీ మరి ఈ తల్లికి ఏ కష్టం వచ్చిందని బిడ్డలను కూడా చంపేసుకుంది. త్వరలో దుబాయ్కి వెళ్తాము అని బహుశా స్నేహితులతో చెప్పుంటారేమో కదా. అదిగో చూడండి ఒకసారి, ఆ సూటు బూటు వేసుకొని ఆ బైక్ దగ్గర ఆ బిడ్డ ఎలా నిలబడి ఉన్నాడో, అదిగో ఆ పాప చూడండి నవ్వుతూ ఎలా నిలబడి ఉందో, అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఎలా ఆడుకుంటూ ఉన్నారో చూడండి ఒకసారి. ఎంత అందమైన కుటుంబం కదా. మరి ఎందుకమ్మా విజయశాంతి రెడ్డి ఇంత నిర్ణయం తీసుకున్నావు? ఈ రహస్యం ఎలా వీడుతుందో, అసలు మీ మరణాలకి కారణం ఏంటో తెలుసుకోవాలని తెలుగు రాష్ట్రాలు అనుకుంటున్నా. ఇంత కష్టం, అందమైన మీ కుటుంబంలో ఇంత కష్టం రావడానికి కారణం ఏంటి? బిడ్డలతో చంపేసుకునేంత బాధ మీకు ఏమొచ్చింది? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది తల్లులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో విందాం. మీకేమనిపిస్తోంది? ఆ తల్లి జీవితం మీద విరక్తి కలిగి బిడ్డలతో చనిపోవడానికి కారణం ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరైనా మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే, సైకాలజిస్టులు ఎవరైనా ఉంటే బహుశా మీరు కొంత ఊహించగలుగుతారు కదా. ఇక్కడ ఊహలకు కూడా అందని ఘటన ఇది. సో ఎవరైనా సైకాలజిస్టులు ఎవరైనా ఉంటే మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. బిగ్ టీవీ కూడా సైకాలజిస్టులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మాకు వస్తున్న కాల్స్ కూడా అలా ఉన్నాయి. ఏమన్నా తెలిసిందా వాళ్ళకి మరణాలకు కారణం ఏంటంటే చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. నిజానికి ఆన్సర్ చేయలేకపోతున్నాను. కాల్స్ ఇంతకుముందు మా నెంబర్ డిస్ప్లే చేస్తాం కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా సైకాలజిస్టులు ఎవరైనా ఉంటే మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కుటుంబ సభ్యులతో మనం కుటుంబ సభ్యులు బిగ్ టీవీతో మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు చూద్దాం. సో ట్రైన్ ఘటన ఏదైతే ఉందో నిజంగా అందరినీ కూడా కలిచివేస్తుంది. ముఖ్యంగా తను సూసైడ్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, పిల్లల్ని ఏమని చెప్పి ప్రేరేపించింది, ఏమని చెప్పి ఒప్పించింది అన్న దానిపైన చాలా ప్రశ్నలు ఈరోజు బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మేడం వాళ్ళ భర్త మనతో పాటు ఉన్నారు. అసలు ఆ భర్తతోని ఏమైనా ఇంతకు ముందు కాల్ ఏమైనా చేశారా, లేకపోతే మెసేజ్ ఏమైనా చేశారా, ఈ ఘటనకి సంబంధించి, లేకపోతే ఆమెకి ఎవరైనా ఇబ్బంది పెడుతున్న వివరాలు ఏమైనా చెప్పారా అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ ఏంటంటే అందరికీ భర్తకి ఏమైనా చెప్పిందా? పోనీ కనీసం తల్లిదండ్రులకి చెప్పలేదు అంటున్నారు, లేకపోతే అత్తమామకి చెప్పలేదు, కనీసం భర్తకైనా ఇలా జరిగే ముందు ఏమైనా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని ఏమైనా చెప్పారా? స్ట్రాంగ్ లేడీ, అంత ఈజీగా డిసిజన్ తీసుకుంటే అమ్మాయి కాదు. మరి ఏమైందనేది నాకు తెలియదు. అది అంతే, నేను చెప్పలేను అంతే. మీరు ఫెస్టివల్కి వచ్చారా సార్? మీరు ఇక్కడికి రాలేదండి, ఫెస్టివల్కి రాలేదు. ఈ మార్చ్లో రావాలనుకున్నాను, లేకపోతే ఫ్యామిలీ అక్కడ తీసుకెళ్దాం అనుకున్నాను, దుబాయ్ తీసుకెళ్దాం అనుకున్నాను. హాలిడేస్లో తీసుకెళ్దామని ప్లాన్లో ఉన్నాము ఇద్దరం, అంతే. సో మీతో బాగానే మాట్లాడుతుంది డైలీ? ఆఫీస్ స్ట్రెస్ మీ మీద చూపించలేదు? లేదు, అదేం లేదండి. అది చాలా కేర్ఫుల్, అంటే స్ట్రాంగ్ లేడీ. అంటే ఎలా చెప్పాలంటే ఇక దేవత అన్నట్టు, అంతే. వేరే ఇక నేనేం చెప్పలేను, అంతే. సో అంటే సార్ ఇప్పుడు అంటే నార్మల్గా మీ దగ్గర మీకు ఎటువంటి మెసేజ్ కానీ లాస్ట్ మీరు ఎప్పుడు మాట్లాడారు ఆమెతో ఫోన్? 29th మాట్లాడారు. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది? లేదు, డైలీ మాట్లాడుతుంటే 8th పాప అండ్ ఇద్దరు మాట్లాడారు. మళ్ళీ 29 నేను మాట్లాడాను. 30 రోజు కాల్ చేశాను కానీ ఆఫీస్కి వెళ్ళింది అన్నారు. అందుకే నేను ఆఫీస్కి వెళ్తే కాల్ చేయను, ఎందుకంటే బిజీలో ఉంటుంది. సో 30 రోజు మీరు కాల్ చేస్తారు కానీ మాట్లాడలేదు. ఓకే, తర్వాత ఆవిడ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఏమైనా మాట్లాడారా? లేదండి, ఏం మాట్లాడలేదు. ఓకే, సో అసలు ఇలాంటి సిచ్యువేషన్ మీరు అంటున్నారు చాలా స్ట్రాంగ్ లేడీ అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు దూరంగా ఉన్న పిల్లలిద్దరిని కూడా ఆవిడ ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్గా బ్రేవ్గా ఆవిడ పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇంత ఘోరమైన డెసిషన్, మీరు ఇప్పటికీ ఆ వీడియో చూసే ఉంటారు, ఆవిడ ఎంత అంటే ఇంకా నేను ఇంకా ఏం చూడలేదండి. నాకు మొత్తం మైండ్ బ్లాక్లో ఉంది. నేను అదొక కళలాగానే అనిపిస్తున్నది అది, ఇంతవరకు ఇంకా కళలాగానే అనిపిస్తున్నది. ఏం జరిగింది అనేది ఇంతవరకు ఎంతలో. వాళ్ళ మదర్తో మాట్లాడారా మీరు? అందరితో మాట్లాడారు. ఓకే, సో అంటే పిల్లలు ఏమైనా మాట్లాడారా మీతో? 28th రోజు పాప మాట్లాడింది, ఎగ్జామ్స్ కోసం వచ్చింది. డాడీ ఈసారి ఐఐటి కంపల్సరీ కొట్టేస్తాడు డాడీ అని తల్లి అండి, అంతే. లాస్ట్ కాల్ అది.
సో దాని తర్వాత మళ్ళీ మీరు మాట్లాడాల? హాస్టల్కి వెళ్ళిపోయింది అమ్మాయి ఇద్దరు. సో హాస్టల్ నుంచి ఇలా తీసుకొస్తున్నా అన్న విషయం కూడా మీకు తెలియదు? తెలియదు. కనీసం ఇంట్లో తల్లికైనా తెలుసా? అది నాకు తెలియదు. అది కూడా మీకు తెలియదు. సో పోలీసులు ఏమడిగారు మిమ్మల్ని? అంటే పోలీసులు మిమ్మల్ని విచారించారా? నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు కాల్ చేశారు, అడిగారు కాల్ ఏమైనా చేశారా అని. లేదు చేయలేదు, అమ్మాయి చేయలేదు అని చెప్పాను అంతే. అంతే. ఓకే. సో ఇది ప్రెసెంట్ సార్ అయితే ఎప్పుడు అంటే మంచిగానే ఉండేవాళ్ళం అని చెప్తున్నారు.